ఆరాధించవలెను. ప్రార్థన. త్రియేక దేవుడు అయిన తండ్రి, భూమి ఆకాశముల కంటే వెండి బంగారముల కంటే శ్రేష్టముగు నీ జీవ గ్రంథమును మాకు అనుగ్రహించి మీరు స్వయంగా చెప్పవలసిన మాటలన్నీ ఈ గ్రంథంలో ఇమిడ్చిన తండ్రి వందనములు. వినేవారిని వివరించేవారిని మీ స్వాధీనమందు ఉంచుకొని మీ గ్రంథంలో నుండి మీరు మాతో స్పష్టముగా మాట్లాడమని మా మధ్యకు వచ్చి వేసిన మహా ఉపాధ్యాయుడు శిల్వనాథుడై ఉన్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే రాజు మారిపోయాడు. మరి దానియేలు తన స్నేహితులు ప్రార్థన బట్టి వారి భక్తిని బట్టి అగ్నిగుండం లాంటి శ్రమల్లో వారు వేసిన ప్రభు వచ్చి అగ్నిగుండంలో తిరగటాన్ని బట్టి రాజు మారిపోయి దానియేలు దేవుడే నిజమైన దేవుడని చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకై నాకు మనస్సు కలిగెను. కాబట్టి మహోన్నతుడు నా ఎడల చేసిన అద్భుతములు. కాబట్టి భక్తిలో ఎప్పుడైతే నిలబడ్డారో రాజు చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో భయపడుతూ వచ్చిన ఒక స్త్రీ చక్కటి సాక్ష్యం ఇస్తుంది. దానియేలు గ్రంథంలో రాజుస్తున్నాడు సాక్ష్యము. ఒక సామాన్యమైన స్త్రీ ఒక మిషనరీగా మారి సాక్ష్యం ఇస్తున్నాడు చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఈ మాట అందెవరంటే బబులోను సంస్థానానికి రాజుగా ఉన్న నెబుకద్నెజరు. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఒక అన్య రాజు ఇచ్చిన సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం అంటే ఈ 21 రోజులు రోజుకొక అధ్యాయం చదువుతూ ఉన్నాం కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసముగా మార్చి రంగు రుచి వాసనలో మార్పునిచ్చారు. 3వ అధ్యాయంలో నిన్న 7 రీతులుగా దేవుని ప్రేమను గురించి చెప్పుకున్నాం. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు. ఈ దినాన కూడా దేవుడు 4వ అధ్యాయంలో 7 మర్మాలని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ సమరయ స్త్రీ, సమరయ అనగా తీసివేయబడిన, ప్రభు చెప్తున్నారు సమరయ స్త్రీ కోసం తన రూపాన్ని ఆయన మార్చుకున్నారు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాగనే తన రూపాన్ని తన స్థితిని మార్చుకున్నారు ఒక స్త్రీని రక్షించటానికి. మరి ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇంచుమించు 12 గంటలప్పుడు సమరయ స్త్రీ కంటే ముందే బావి దగ్గరికి వచ్చి ప్రభు కూర్చున్నారు. అలాగనే బావి అనేది పరిశుద్ధ గ్రంథంలో దైవ సన్నిధికి ముంగుర్తై ఉన్నది. మరి యాకోబు బావిని చూస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బావులను పునర్నిర్మాణం చేసినట్టు చూస్తున్నాం. అబ్రహాము బావిని తవ్వించి నీ దగ్గర నూలు పోగు కూడా నేను తీసుకోలేదని మరి అబీమెలెకు దగ్గర మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మోషే కూడా
బావి మీద మూత తీసి మరి ఇత్రో బిడ్డలకి మరి నీళ్ళు 7 ఇత్రోకి రఘుయేల్ అనే పేరు కూడా ఆయనకు ఉంది. మరి నీళ్లు పెట్టినట్టు చూస్తున్నాం. రాహేలు కూడా బావి దగ్గర తన మందకు నీళ్లు అనేది యాకోబు వచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో బావి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ బావి దగ్గర సంభాషణ ఒక మిషనరీగా మార్చినట్టు చూస్తున్నాం. మరి రిబ్కా సెలక్షన్ కూడా బావి దగ్గరే జరిగింది. ఆదికాండ 24 అధ్యాయంలో ఏలియాజరు బావి దగ్గర మోకరించాడు. 10 ఒంటెలు మోకరించిని. అప్పుడు పెండ్లి కుమార్తెగా రిబ్కా వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యోహాను సువార్త 4 అధ్యాయంలో 7 మర్మాల్ని తండ్రి మనకు బయలుపరుస్తూ ఉన్నారు. 1 సంకల్పం. దైవ సంకల్పంలో ఉంటేనే దేవుని దగ్గరికి మనం రాగలము. ఒకసారి వాక్యంలో గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలో ఎలాంటి సంకల్పము మనకు అవసరమో ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూచినట్లయితే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేమి వింటిమో కన్నులారా ఏది చూచిటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి చేతులు దేన్ని తాకి చూచెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఒక ఉన్నతమైన మర్మం. ఎఫెసీ పత్రిక అంతా ప్రేమ మీదే రాయబడింది. ప్రతి అధ్యాయంలో మనకి దేవుని ప్రేమ అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి 5వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి గనక ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూచినట్లయితే 4వ వచనం నుండి ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఆయన సంకల్పములో దయా సంకల్పంలో మనల్ని ముందుగా నిర్ణయించుకున్నారు. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8లో ప్రభు అంటున్నారు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది నాన్న తండ్రి మనకి 7 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 1 సంకల్పం. దేవుని సంకల్పంలో లేకపోతే ఆయన సన్నిధిలోనికి మనం రా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. 12 గంటలప్పుడు ఎండవేళ అబ్రహామును దర్శించిన తండ్రి, ఎండలో సిలువలో ప్రాణం పెట్టిన తండ్రి, ఎండవేళ 12 గంటలప్పుడు బావి దగ్గర కూర్చున్నాడు. అలిసిపోయిన తన కుమార్తెను ఒక మిషనరీగా మార్చాలి అని. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఉన్నతమైన సంకల్పం ఉంటుంది. కాబట్టి 1 సంకల్పము, అలాగనే 2 సంబోధన, 3 సంభాషణ, 4 సంబంధము, 5 సందేశము, 6 సాక్ష్యము, 7 సమూహము. 7 మర్మాల్ని ఇక్కడ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ దినాన ఎవరైనా అలిసిపోయి ఉన్నారేమో, అలిసిపోయిన తన బిడ్డల్ని తండ్రి మాటల ద్వారా ఆదరించబోతూ ఉన్నారు.
ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఉదయాన్నే అలిసిపోయిన మనలతో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నట్లుగా బయలుపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో గనక మనం గమనించినట్లయితే మరి ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నారు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. వాక్యం వినాలన్నా ఆ బుద్ధి, వినే బుద్ధి కావాలి. ప్రకటన 2:7 అంటాడు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు విన్నుగాక. కాబట్టి ఒకటి సంకల్పం. బావి దగ్గరికి ఈ స్త్రీ రావటం అనేది సంకల్పం. అందుకే మనం చూస్తున్నాం, ఏమి విన్నామో ఏమి చూచామో, మా చేతులు దేన్ని తాకి చూచినాయో అది చెప్పకుండా ఉండలే. అదొక సాక్ష్యం. అలాగనే ఎఫెసీ పత్రికలో ఆయన దయా సంకల్పంలో మనం ఉన్నప్పుడు తన చిత్తాన్ని ఆయన మనకి బయలుపరచువారై ఉన్నారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. కాబట్టి దాహము తీర్చు అని అడుగుతున్నారు. ప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా దప్పికొన్నారు, కానీ ఆయన దాహం ఎవరూ తీర్చలేకపోయారు. ఈమె ప్రభు దాహము తీర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెషయా 55లో దప్పికొన్న వారులారా, రోగులు లేని వారులారా, మీరు వచ్చి కొని పానము చేయండి. వస్తే చాలు, కొనే స్థితినిస్తారు, పానం చేసే స్థితి ఇస్తారు. ప్రకటన 22:17లో దప్పికొన్న వానికి జీవజలములు ఉచితముగా ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. సంకల్పములో ఉంది గనక ప్రభు ఆమెను పలకరిస్తూ ఉన్నాడు. ఈ పలకరించినప్పుడు నా దాహం తీర్చు అంటే 9వ వచనంలో యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాడు. యూదులు సమరయులతో మాట్లాడరు కాబట్టి ప్రభువును చూడంగానే యూదుడు అనగా స్తుతికి పాత్రుడు, పరిశుద్ధుడు, యూదులు అనగా రాజవంశీయులు. అలాగనే దానియేలు గ్రంథంలో దానియేలుని చెప్తూ ఉన్నారు, మరి రాజు సముఖమందు నిలబడాలి అంటే వాళ్ళు రాజవంశస్థులై ఉండాలి, లోపము లేని వారై ఉండాలి, కల్దీల విద్య నేర్చుకుంటాకి సామర్థ్యం కలిగిన వారై ఉండాలి. యూదులు అనగా రాజవంశీయులు. అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం 19వ అధ్యాయం 16వ వచనంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూచినట్లయితే యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు. కాబట్టి 1 సంకల్పము, 2 సంబోధన. మరి ఇక్కడ మనం చూస్తే అమ్మా అని చక్కగా ఆమెను గౌరవార్థంగా పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే సంబోధనలో సంభాషణ జరుగుతూ ఉంది 11వ వచనంలో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకే నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. ఇక్కడ మనం చూస్తే ఈ బావి లోతైనది, అలాగే తన జీవితం కూడా పాపపు లోతుల్లో కూరుకొని పోయింది. ఉదాహరణకు బావి కనపడుతుంది కానీ వారి జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సంభాషణలో అమ్మ అని పిలిచాడు, అయ్యా అని ఆయనకి దగ్గర ఆయన అంటుంది,
మరి చేదుకుంటకు నీకు దగ్గర ఏదీ లేదా? మరి ఆమె ఎందుకు వచ్చింది? ఆమె చేత తెచ్చిందా? ఆయన సంకల్పంలో ఉంది కనుక ఆ టైంకి ఆమె వచ్చింది. కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఏ టైంకి ఎవరిని ఎప్పుడు ఎలా నడిపించాలో దేవుడు ఆ రీతిగా నడిపించువారై ఉన్నారు. ఆమె ఒక మాట అంటూ ఉంది, ఈ బావి మరి తవ్వించిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? మా అందరూ నీళ్లు తాగటానికి ఒక ఆయన బావి తవ్వించారు, ఆయన పేరు యాకోబు. ఆయన కంటే నీవు గొప్పవాడవా అని ప్రభువుని అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 4వ 16వ వచనంలో, నేను జీవజలాన్ని ఇస్తాను, నీకు జీవజలం ఇవ్వాలి అంటే మరి ఈ బావి నీళ్లు తాగితే దప్పికొంటారు, నేనిచ్చే నీళ్లు తాగితే అన్నడు దప్పికొనరు, నా దగ్గర జీవజలాలను ఉన్నాయంటే ఆమంటూ ఉంది. 15వ వచనంలో, ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పి కొనకుండునట్లును చేదుకొనుటకు ఎంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. కష్టపడకుండానే కొంతమందికి న్యాయం జరగాలి అనుకుంటా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 100 రూపాయలు భక్తి మన దగ్గర పెట్టుకొని దేవుని దగ్గర 1000 రూపాయలు దీవులు కోరుతూ ఉంటాం. పొట్టుకెళ్ళి 100 రూపాయలు చిల్లర ఇవ్వండి 100కే ఇస్తారు కానీ 1000కి ఇవ్వరు. కానీ భక్తి కొంచెం ఉంటుంది. దేవుణ్ణి అడిగే విధానం, ప్రభు నాకు అవి కావాలి ఈ కావాలని అడుగుతాం. సేమ్ అదే పని చేస్తుంది. ఇంత దూరం నేను రాకుండా అంటే కష్టపడకూడదు. జీవజలాలు నాకు ఈ ఎండలో ఇంత దూరం రాకుండా అంటే ప్రభు చాలా సులువుగా పాపం తప్పుదల చేయిస్తాడు. ఆలయంలోకి వచ్చినప్పుడు మనం కూడా చూపును బట్టి, మాటను బట్టి, వినుటను బట్టి, ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి పాపులమై ఉన్నాము అని పాపపు తప్పుదల సంఘంతో కలిసి మనం చేస్తాం. ఇంత దూరం రాకుండా జీవజలాన్ని నాకు ఇచ్చేయంటే మరి ప్రభు అంటున్నారు, ఆ స్త్రీ ఆయన్ను చూచి, అయ్యా నేను దప్పి కొనకుండునట్లు చేదు కొనుటకింత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. కాబట్టి సంబంధము అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. మనం గమనించినట్లయితే 1 ఆమె దేవుని సంకల్పంలో ఉంది, 2 సంభాషణలోని తీసుకొచ్చారు, 3వదిగా సంబోధన, అయ్యా అమ్మ అని సంబోధన చాలా బాగుంది, 4వది సంబంధము. ఏ సంబంధము లేకుండా 5గురు మీ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఒకరున్నారు, వీరు నీ పెనిమిట్లు కారు, నిన్ను సృజించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. సిమియోని చేతిలో ప్రభుని పెట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నాదా సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. కాబట్టి ప్రభుతో సంబంధాన్ని ఏమి ఏర్పాటు చేసుకుంటుంది. మరి నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రప్పో, నీ కుటుంబానికి నీళ్ళు ఇస్తాను అన్నాడు ప్రభు. చెప్తే నాకు పెనిమిటి లేడు అని చెప్పిన మాట సరియే. నీకు 5గురు పెనిమిట్లు ఉండేవి చూచేవారికి. ఇక్కడ చక్కగా ఒప్పుదల చేయిస్తున్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. వెంటనే ప్రభువుని ప్రవక్తగా గుర్తించింది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా. యేసు ఆమె తిట్లను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైను యెరూషలేములోనైను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. 23వ వచనంలో ప్రభు అంటున్నారు, అయితే యథార్థముగా ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఇది సందేశము. దేవుని సంకల్పములో మనం లేకపోతే ఈ మందిరంలోనికి రాము. సంబోధన తన్ను అంగీకరించిన వారిని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరిస్తూ ఉన్నారు. రోమా 8:14 తన నామమందు ఎంతమంది ఉంటారో, తన ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సంభాషణ, మన విషయాలన్నీ ప్రభువు చెప్పుకోవాలి. ఇర్మియా 33:3 అన్నాడు, నీవు నాకు మొరపెట్టుము, గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియచేస్తాను. కాబట్టి సంబంధము, ప్రభు శరీర రక్తాల్లో పాలు పంపులు తీసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన రాజ్యానికి వారసులుగా మనం మారుతూ ఉంటాం. బాప్తిసం ద్వారా తండ్రి బిడ్డలని ఒక బంధము, ఒక సంబంధము అనేది ఏర్పాటవుతూ ఉంది. ఆయన శరీర రక్తాల ద్వారా ఆయన రాజ్యానికి మనకి ఒక సంబంధం అనేది కలుగుతూ ఉంది. ప్రభుతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటామో సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆరోదిగా సాక్ష్యము, మన సాక్ష్యము చక్కగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని ఒక చక్కటి సాక్ష్యము మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి, ఎంతో చక్కటి దీవెన, కృపా సమాధానములు మీకు కలుగును గాక. సాక్ష్యము చక్కగా ఉండాలి. అబ్రహాము విషయములో దేవుడిచ్చిన సాక్ష్యము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. యోబు విషయంలో దేవుడిచ్చిన సాక్ష్యము, భూమి మీద ఇతని వంటి వాడు లేడు. మోషే విషయంలో దేవుడిచ్చిన సాక్ష్యము, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగనే మనల గురించి మనం చెప్పుకునే కంటే మనల గురించి ఇతరులు ఇచ్చే సాక్ష్యం బాగుంటుంది. ఇతరులు ఇచ్చే సాక్ష్యము కంటే ప్రభు ఇచ్చే సాక్ష్యము ఇంకా ఉన్నతముగా కనపడుతుంది. యేసు ప్రభు విషయంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రభు శిష్యుల విషయంలో ఇవ్వబడిన సాక్ష్యము, భూలోకమును తలక్రిందులు చేయువారు వీరేనా అనే సాక్ష్యము. దావీదు విషయంలో ఇవ్వబడిన సాక్ష్యము, దావీదు నా హృదయానుసారి అని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు విషయంలో దేవుడిచ్చిన సాక్ష్యము, నువ్వు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీ సంకల్పము దైవ సంకల్పంలో ఉంది. చక్కటి సంబోధన, అయ్యా అని ప్రభుతో మాట్లాడింది. ప్రభు కూడా అమ్మా నా దాహం తీర్చన్నారు. సంభాషణ, ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్నారు. సంబంధము లేని వ్యక్తులు నీ దగ్గర ఉన్నారు అని దేవునితో ఏం సంబంధం పెట్టుకుంది. ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఒక సందేశం ఇచ్చాడు. సాక్ష్యము అనేది చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనంలో, యేసు
నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడటం చూచి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవరునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూలుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, తన కుండ విడిచిపెట్టి అనే చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. కుండ అనగా మనమే. మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగా సృజించెను. కాబట్టి మనం అందరం మట్టి కొండలు. అలాగనే మనం చూసినట్లయితే తన పాత జీవితాన్ని, తన నైజాన్ని విడిచిపెట్టింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడుడి. 139 కీర్తనలో, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను, నీవు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలియను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కుండ విడుచుట అనగా నైజము, మన నైజము, మన పాత అలవాట్లు అన్నీ. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువుతో సంబంధం పెట్టుకున్నప్పుడు జీవితాలు మారిపోతూ ఉంటాయి. చేపలు పట్టుకునే వాళ్ళని నన్ను వెంబడించండి అంటే ప్రభు శిష్యులుగా మారారు. భూలోకాన్ని తలక్రిందులు చేసేవారిగా మారారు. ప్రపంచాన్ని మార్చి హతసాక్షులుగా ఆయన పిల్లలు లేక ఆయన శిష్యులు కనపడుతూ ఉన్నారు కనుక ప్రకటన గ్రంథం 21లో వారి పేర్లు పునాదుల్లో ఉన్నాయి. పునాది గట్టిగా ఉండాలి అంటే అపోస్తుల పేర్లు పునాదుల్లో వేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం చూస్తే చక్కటి సాక్ష్యము చెప్పిన ఈమె ఒక సమూహాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. దేవుని దగ్గరికి మనం ఎంతమందిని నడిపిస్తూ ఉన్నాం? ప్రకటన 22వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నుంచి అది నెల నెల ఫలించును. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, నెల నెల వారు ఎంత అభివృద్ధి చెందుతున్నారు అని. అలాగనే మన అభివృద్ధి నెల నెల ప్రభువులో మనం ఫలించాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఆమె ఫలింపు ఒక సమూహాన్ని తీసుకొచ్చింది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ఒక గ్రామాన్నే ప్రభు దగ్గరికి ఈమె నడిపించగలిగింది. మా మట్టుకు మేము విని, మొదటి యోహాను పత్రికలు ఏమి విన్నామో, ఏమి చూచామో, మా చేతులు దేన్ని తాకి చూచినాయో దాన్ని చెప్పకుండా ఉండలేము అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రభువుని 2 దినాలు వాళ్ళ ప్రాంతంలో ఉండమన్నారట. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమరయ ప్రాంతం అంతా మార్పు చెందినట్లు చూస్తూ ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. షడ్రక్ మిషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు, రాజు మారిపోయాడు. 4 వ్యక్తులు నాకు కనపడుతున్నాడు. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తం, ప్రార్థించిన వెంటనే
హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, పాటలతో ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను, పాటలతో ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కాబట్టి దానియేలు గ్రంథం చెప్పుకున్నాం. దానియేలు సింహం బోన్లు వేశారు. దర్యావేషు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన. సింహం బోన్లోని దీవెనిస్తున్నాడు. రాజు చిరంజీవగునుగాక. నా దేవుని దృష్టికి నేను తప్పు చేయని వ్యక్తిగా కనపడ్డాను. ఆయన నన్ను కాపాడాడు. అగ్నిగుండం లేస్తే మొట్టమొదటి తల వెంట్రుకలే కాలిపోతాయి. వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలలేదు అనగా అది సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని బట్టి రాజు అయిన నెబుకద్నెజరు మారిపోయి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని వ్రాత రూపంలో, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమని చక్కటి సాక్ష్యం ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఒక సామాన్యురాలు సమరయ స్త్రీ తీసివేయబడిన పరిస్థితిని సమరయ అంట. ఈ సమరయ స్త్రీ కొరకు ప్రభువు తన రూపాన్ని మార్చుకున్నాడు. కాబట్టి ఆమెతో తన సంకల్పంలో ఉంది గనక ఆమె కొరకు ఆమె కంటే ముందుగానే బావి దగ్గరికి 12 గంటలప్పుడు ఇంచుమించు బావి దగ్గర కూర్చున్నారు. మనమందరము దేవుని సంకల్పంలో, ఆయన దయా సంకల్పంలో మనం ఉండాలి అని ఎఫెసీ పత్రిక 1:4 చూస్తున్నాం. రెండోది సంబోధన. అమ్మా నా దాహము తీర్చు. ప్రభు ఎవరిని తూలనాడినట్లుగా కనపడతలేదు. బైబిల్ మిషన్ మూలవాక్యం కూడా ఏ మనిషిని కానీ ఏ వ్యక్తిని కానీ మనము దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. కాబట్టి సంబోధన మాట్లాడేటప్పుడు చాలా చక్కగా పద్ధతిగా ఎఫెసీ 4:29 ఒక మాట ఉంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మన నోటెమ్మట దుర్భాష వస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడుద్దట. ఎఫెసీ 4:29 వినివారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. సామెతలు 15లో మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ప్రేమగా మనం మాట్లాడితే అవతల వ్యక్తి ఎంత కోపంతో వచ్చినా ప్రేమపూర్వకంగా మనం పలకరించినప్పుడట మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నొప్పించే మాటలు మన నోట రాకూడదు అని ప్రభు తెలియచేస్తున్నారు. మోషే చిన్న మాట తూలాడు. ద్రోగులారా, సంఖ్యాకాండం 20:11 మీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు రప్పించవలెను. 106వ కీర్తన 32లో చూస్తే మెరీబా జలముల యొద్ద వారు ఆయన మీద తిరుగుబాటు చేయగా వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఆ మాట దేవుని సన్నిధిలో ఏమైంది? కాని మాట. మత్తయి సువార్త 5లో అంటున్నారు,
నీ సహోదరుని చూచి నువ్వు ద్రోహి అంటే నీవు నిత్య నరకాగ్నికి పాత్రుడివి అని. ఆయన సంకల్పంలో మనం ఉండాలి. సంభాషణ ప్రభుతో మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా చక్కగా గౌరవార్థంగా ప్రభువుని మనం క్రిస్మస్ టైంలో బెత్లెహేము బాలుడు అని చెప్తాం. ఈ లెంటు కాలంలో సిల్వనాథుడు అని మనం వాడుకుంటాం. అలాగనే ఎరికోలో ఉన్న గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆ సంబోధన భలే నచ్చింది దేవునికి. యేసు నిలిచి వాడిని పిలిచాడట. నిలబడిపోయాడు ఆ మాటకి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అనేటప్పటికీ అంత సంతోషము. అలాగనే దావీదు గొప్ప రాజు, అలాంటి రాజు కుమారుడు అని నన్ను పిలుస్తున్నాడు అని నిలిచి అతన్ని పిలిచాడు. అందుకే ఏలియా వర్షాన్ని ఆపాడు, యెహోషువ సూర్యుని చంద్రుడిని ఆపాడు. ఎరికోలో ఉన్న గుడ్డివాడు చక్కటి సంబోధంతో సృష్టికర్తను ఆపాడు. కాబట్టి సంకల్పంలో మనం ఉన్నాము. ప్రభుతో చక్కటి సంబోధన చెయ్యాలి. సంభాషణ ప్రభుతో మనం మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడతారు చక్కగా. ప్రభుతో సంబంధం, ఆయన ఎందరూ అంగీకరిస్తారు వారందరూ దేవుని పిల్లలై అధికారాన్ని. చక్కటి సందేశం, దేవుడు ఆత్మ ఉన్నారు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యము ఆరాధించాలి. అలాగనే సాక్ష్యం, మన సాక్ష్యము చాలా బలముగా ఉండాలి అని. మరి మా నాన్నగారు మార్చి 27, 1975లో చనిపోయారు. అంటే రేపటికి మరి 47 సంవత్సరాలు. ఆ రోజు నేను పని మొదలుపెట్టాను. ఈ రోజు వరకు పని ఆగిపోలేదు. కాబట్టి సాక్ష్యము, ఆ రోజు అంత శ్రమలో, అప్పటికే నాకు తల్లి లేదు. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడే మా అమ్మ చనిపోయారు. నేను భాషా ప్రవీణ 2nd ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అదే రోజు పని చేశాను, గుడ్ ఫ్రైడే రోజు. కానీ ఇప్పటి వరకు పని ఆగిపోలేదు. పనిచ్చి ఆయన ఎవరు? దేవుడు. కాకికి పనిచ్చి ఏలియాకి రొట్టెను మాంసాన్ని పంపాడు. పావురాని పనిచ్చి నోవహు దగ్గరికి పంపాడు, ఒలీవాకు తీసుకొని వెళ్ళి. చేప పనిచ్చి పేతురు దగ్గరికి పంపిస్తే షెకెల్ తీసుకొచ్చి ఇచ్చింది. చక్కటి పనులు మనకు ఎవరిస్తారు అంటే దేవుడిచ్చేవారై ఉన్నారు. కాబట్టి ఈమె మంచి సాక్ష్యము కలిగి ఉంది. 1 సంకల్పము, 2 సంబోధన, 3 సంభాషణ, 4 సంబంధము, 5 సందేశము, 6 సాక్ష్యము, 7 సమూహము. కాబట్టి ఒక సమూహాన్ని, ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించింది. యోనా 3 రోజులు నినివే పట్టణం గురించి మాట్లాడి బోధ చేస్తే 3 రోజుల్లో 1,20,000 మంది మారిపోయారు. పేతురు గారు విద్యలేని పామర్లు అన్నారు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సమూహాన్ని తయారు చేసినట్టు చూస్తూ ఉన్నాం. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. కాబట్టి ప్రభులోనికి మరి యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తున్నాం. సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి దేవుని వాక్కు బయలుదేరినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా సమూహముగా ఆయన ఆలయంలో ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాము గనక ప్రభు కొరకు గొప్ప సైన్యాన్ని తయారు చేయగలిగిన పెండ్లి కుమార్తెలుగా తండ్రి మనల్ని అందరినీ సిద్ధము చేయును గాక. ఆమె మంచి బోధకుడు అయి ఉన్న తండ్రి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనని సమరయ స్త్రీ ఒక సమూహాన్ని నీ యొద్దకు నడిపించినట్లు, ఒక మిషనరీగా మారిపోయినట్లు, నీ మాటలు, కొద్ది క్షణాలు మాట్లాడిన మాటలు ఆమె జీవితంలో గొప్ప మార్పునిచ్చినట్టు చూస్తూ ఉన్నాం. నాయన, నీ మాట వినుటే మీకు తెలియని భోజనము నాకున్నది అని ఆయన అంటున్నారు. అలాగనే నాయన, దేవుని వరమున నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్న వారెవరు అని ఒక వరము అనే మాటను ఆమె దగ్గర బయలుపరిచిన తండ్రి వందనాలు. వచ్చి నీ బిడ్డలందరినీ దీవించి
దానియేలుకున్న సాక్ష్యము నాయన, రాజు చూచినప్పుడు షడ్రక్ మిషకుల దగ్గర ఉన్న సాక్ష్యము నీ పిల్లలమైన మా అందరికి అనుగ్రహించండి. వినేవారిని, వివరించేవారిని అందరినీ దీవించండి. ఏ కుటుంబంలో శ్రమ ఉందో నివారణ చేయండి. ప్రతి కుటుంబాన్ని నాయన చక్కటి ఆరాధనకి నడిపించండి. ప్రతి ఒక్కరి మీద నీ దీవెన ఉంచమని ఆశీర్వాదకారకుడై ఉన్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా తండ్రి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. వచ్చింది. దయానిధివై ఉన్న తండ్రి,